చైల్డ్ ఒబేసిటీ అనేది ట్రెండింగ్ వర్డ్ అనుకోవచ్చా? అసలు ఏంటి ఎక్కడ చూసినా కూడా కిడ్స్ ఒబేస్గా ఉంటున్నారని చెప్పి పేరెంట్స్ వాళ్ళని పట్టుకొని హాస్పిటల్స్ చుట్టూ డైటీషియన్స్ చుట్టూ తిరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. స్పెషల్ మనం ఈరోజు స్కూల్ గోయింగ్ కిడ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి ఈ చైల్డ్ ఒబేసిటీ అంటే ఏంటి? సో చైల్డ్ ఒబిసిటీ అండ్ ట్రెండ్ అవుతుందా అంటే అది ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్టే, ఎప్పటి నుంచో ఉన్న ఒక టాపిక్. ఏదంటే కంపల్సరీగా డిస్కస్ చేయాల్సిన టాపికే. చాలామందికి కూడా ముందైతే ఎలా ఉండేది అంటే ఓకే, ఒకవేళ స్కూల్ గోయింగ్ కాబట్టి యాక్టివ్గానే ఉంటారు, తినేటప్పుడు ఎలాగో తగ్గుతారు కాబట్టి ఇష్టం వచ్చిన ఫుడ్ అన్ని అంటే ఆర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా పర్వాలేదు, స్కూల్కి వెళ్తున్నారు కదా, యాక్టివ్గా ఉన్నారు కదా, పెట్టచ్చు అనే కాన్సెప్ట్లో వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఇంకా ఎక్కువ అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎలా తగ్గిపోయినాయి అంటే తినడం. అట్లీస్ట్ 90s కిడ్స్ అయితే అట్లీస్ట్ ఒకేసారి బ్యాగ్ లంచెస్ మీద ఎక్కువ డిపెండెంట్ అయి ఉండేవాళ్ళు. ప్యాకెట్ ఫుడ్ తగ్గించి ఆర్ ఎప్పుడో ఒకసారి అనేది తీసుకునేవాళ్ళు. ఈ జనరేషన్ కిడ్స్కి ఎలా అయిపోయింది అంటే కంపల్సరీ ప్యాకెట్ ఫుడ్ ఎవ్రీ డే అన్నట్టుగా అయిపోయింది అనమాట. సో అలా అయిపోయినప్పుడు ఒబిసిటీ అనేది ఒక పెద్ద కన్సర్న్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు వచ్చే అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని డెఫినెట్లీ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ న్యూట్రిషన్ స్టార్ట్స్ ఫ్రమ్ స్కూల్. స్కూల్ నుంచి పిల్లలకి ఎప్పుడైతే కరెక్ట్గా ఈ హ్యాబిట్ అనేది మనము స్టార్ట్ చేయాలి అని చెప్తామో అప్పుడే వాళ్ళకి అది రిజిస్టర్ అయ్యి అప్పుడే ఆ హ్యాబిట్ అనేది మొదలవుతుంది, ఈ ఒబేసిటీ రాకుండా ఉంటుంది. మ్యామ్, ఇప్పుడు ఒక కిడ్ ఒబేస్గా ఉన్నారు అని పేరెంట్స్ గుర్తించాలి అంటే వెయిట్ అంటే వాళ్ళు ఏ క్లాస్లో ఉన్నారు, వాళ్ళ హైట్ ఎంత ఉంది, వాళ్ళ వెయిట్ ఎంత ఉంది అనేది వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? సో జనరల్గా ఏంటి అంటే స్కూల్ కిడ్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు మనకి ఒక ఏజ్ ప్రకారం వెయిట్ బట్టి, అంటే వెయిట్ ఎలా ఉంటుంది అంటే ఏజ్ బట్టి వెయిట్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక పర్టికులర్ ఏజ్ ఉందండి, లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 10 years వరకు అనుకోండి, ఓకే, మాకు గ్రోత్ చార్ట్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళ ఏజ్ చూసి వాళ్ళ హైట్ చూసి, హైట్ బట్టి వెయిట్ ఉండదు వాళ్ళకి, ఎందుకంటే గ్రోయింగ్ ఏజ్ కాబట్టి అది హైట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హైట్ వాళ్ళకి సెట్ ఆర్ పెరుగుతూ ఉండడం వల్ల దానివల్ల మనం అది కన్సిడర్ చేయము, ఓన్లీ ఏజ్ బట్టి వెయిట్ సెట్ చేస్తాము. సో దాని ప్రకారంగా మనం చూడాలి. పర్సంటైల్స్ ఉంటాయి. సో ఆ ఏ పర్సంటైల్లో ఉన్నారు, ఒకవేళ ఓవర్ వెయిట్ కేటగిరీలో ఉన్నారా, అండర్ వెయిట్ కేటగిరీలో ఉన్నారా, అది చూస్తూ మనం సెట్ చేస్తాం అనమాట. ఒక పర్టికులర్ అనేది పర్సంటైల్, అది మనకి గ్రోత్ చార్ట్స్ అనేవి ఉంటాయి, మనం కూడా చూసుకోవచ్చు. లేదంటే ఒక అంటే ఆబ్వియస్లీ ఒక ప్రొఫెషన్ దగ్గర వెళ్ళి చూస్తే, కన్సల్ట్ చేస్తేనే ఇంకా పర్ఫెక్ట్ ఐడియా అనేది మనకు వస్తుంది అనమాట. సో అలా మనం చూడొచ్చు అనమాట.